జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడండి, ఆయన ఎప్పుడు కూడా నిత్యం ప్రజలకేదో చెయ్యాలి, పేదవాళ్ళకేదో చెయ్యాలి. ముఖ్యంగా వైద్యం, ఆరోగ్యం ఈ 2 విద్య ఇవి బావుంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారు అని ఎప్పుడో నిత్యం ఆలోచించేవాళ్ళండి. ఆయన ఎప్పుడూ అదే ఆలోచన. అందులో భాగంగానే నాడు నేడులో అటుపక్క స్కూల్స్ డెవలప్ చేస్తే, ఇటుపక్క హాస్పిటల్స్‌ని కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా చాలా చక్కగా అధునాతనంగా ఆయన ఆటిని తయారు చేశారు. అంతేకాకుండా పేద విద్యార్థులు ఈ వైద్య విద్య అన్నది చాలా కాస్ట్‌లీ విద్య. ఆ కాస్ట్‌లీ విద్య చదువుకోలేకపోతున్నారు. వాళ్ళందరికీ అందుబాటులోకి రావాలి వైద్య విద్య అన్నది. దానికోసం సుమారు రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను ఆయన స్థాపించడం జరిగిందండి. వాటిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం అంటే దాన్ని ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఇటు విద్యను కూడా వైద్య విద్యను కూడా ఒక వ్యాపారంగా చూస్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ కూడా లాభాలు రావాలి, ఇక్కడ కూడా డబ్బులు సంపాదించేయాలి. అంటే కొన్ని మెడికల్ చదవాలి అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. దాని నుంచి కాలేజీలు పెరగడం వల్ల ఇంచుమించుగా జిల్లాకు ఒక కాలేజ్ లాగా గిరిజన మహిళలు, గిరిజన విద్యార్థులు పిల్లలందరూ కూడా చదువుకోవాలని గిరిజనులకి నర్సీపట్నంలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. మచిలీపట్నం ఇవ్వడం జరిగింది. అలాగే అంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు 17 కాలేజీలు ఇచ్చారండి. వాటిని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తానడం ఈ కూటమి ప్రభుత్వం యొక్క వాళ్ళ ఆ దుష్ట ఆలోచనకి ఇదొక నిదర్శనం అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఈరోజు చూస్తుంటే మెడికల్ కాలేజ్ విద్యార్థులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు చదువుతున్న వాళ్ళు, రేపు పొద్దున చదవాల్సిన వాళ్ళు కూడాను. అందరం చదువుకోగలం మెడిసిన్ అనుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మేము చదువుకోవడం కష్టమైపోయి కోట్లు ఖర్చు పెట్టి పక్క దేశాలకు వెళ్ళి అటు ఫిలిప్పీన్సో, చైనావో వెళ్ళి చదువుకోవడం అనే వాళ్ళు ఈరోజు మన రాష్ట్రంలోనే సీట్లు వస్తాయి, మేము చదువుకుంటాము అనేటువంటి ధైర్యాన్ని కోల్పోయి మళ్ళీ ప్రైవేటీకరణ అవ్వడం వల్ల ఫీజులు పెరిగిపోతాయండి, కాస్ట్లీ అయిపోతుంది. అలాగే ఈ హాస్పిటల్స్లో కూడా ఎక్కువ మంది చదువుకుని విద్యార్థులు రిలీవ్ అవ్వడం వల్ల హాస్పిటల్స్లో కూడా ఎక్కువ మందికి అకామిడేట్ చేయడానికి, ఉద్యోగాలు రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి. మరి అటువంటి పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. మహిళలకు ఇచ్చినవి అసలు నెరవేర్చలేదు. సిలిండర్లు అన్నారు, సిలిండర్లు ఎక్కడ సార్ తీసుకొచ్చారు? 15 నెలలు అయింది ఈరోజు అధికారంలోకి వచ్చి. 15 నెలల నుంచి కూడా కనీసం ఇస్తామన్న ఏ ఒక్క హామీ చేయలేదు సరికదా. ఈరోజు ప్రైవేటీకరణ చేయడం అన్నది చాలా దురదృష్టకరం. మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులందరూ కూడా రోడ్డెక్కి మేము మా కష్టాలు చెప్పుకుంటాము అని చెప్పి ధర్నాలకు దిగేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం. ప్రైవేటీకరణ ఆపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నామండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2017లో ప్రజా సంకల్ప యాత్ర చేసి 3648 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రజల యొక్క కష్టాలన్నింటినీ తెలుసుకొని అందులో భాగంగానే విద్యా కానుక అనేసి గోరుముద్దని చాలా పథకాలు చేపట్టడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని దేశంలో ఎవరైతే వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీలని ఆయన వాటిలన్నింటినీ కూడా వాటికి తగ్గ ఫండ్ని అన్నిటినీ గ్రాంట్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి వాటిలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంది. ఈరోజు ప్రజల యొక్క ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు అండి విద్య చదవడం అనేది. ఈరోజు వాళ్ళు ఏవో పథకాలన్నీ ఇస్తున్నారు. సంక్షేమము ఈరోజు రెండు కూడా అభివృద్ధి అనేది 2 కళ్ళుగా భావించి ఆయన పరిపాలన సాగించారు. అందులో భాగంగానే ఇవాళ ఈ మెడికల్ కాలేజ్ అవి చేయడం జరిగింది. చాలా చోట్ల మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయాలంటే దాని ముఖ్య ఉద్దేశం ఏదైతే ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఉంటుందో దాంట్లోని ప్రజలకి ఫ్రీగా అందుబాటులో ఉంటుందనే మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది. అందులోని భాగంగానే ఎంతోమంది మెడికల్ ఆఫీసర్స్ని కూడా స్పెషలైజేషన్ ద్వారా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఎన్నో మెడికల్ కాలేజీలని ఆధునీకరణ చేయడం జరిగింది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే పాపులర్ అయిపోతారో అన్న ఉద్దేశాన్ని వాళ్ళు గ్రహించి ఈ కూటమి ప్రభుత్వం ప్రతి విషయాన్ని కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో అని అడుగుతున్నాను. 2014లోనే ఏదైతే కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా ఉండేది, ఆ టైంలోనే మెడికల్ కాలేజ్ ఫీజెస్ కూడా పెంచడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పిల్లలు కూడా పేద విద్యార్థులు అందరికీ కూడా మెడికల్ విద్య కూడా అందుబాటులోకి రావాలని, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతోనే ఈ మెడికల్ కాలేజీని ప్రపోజ్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలకు మంచి చేయటం లేదు. ఎప్పుడైతే వీళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారో మేమందరం కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజలందరికీ న్యాయం చేసేలాగా కూటమి ప్రభుత్వం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, బేసికల్గా మెడికల్ కాలేజీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి పప్పులు బెల్లాల్లా కనిపిస్తున్నట్టున్నాయి. ఎవరికి పంచినట్టు మాకు నచ్చినట్టుగా పంచుకుందాం అన్న థాట్ ప్రాసెస్లోనే ఉన్నారు. అంటే ఒక సామాన్యుడికి మెడికల్ విద్య అనేది అందరినీ ద్రాక్ష వలె ఉండాలి అని అనేది వీళ్ళ ఆలోచన. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టారు. వీళ్ళు ఎక్కడన్నా ఒక కాలేజ్ కట్టారా? వీళ్ళు కట్టకపోగా ఉన్న కాలేజీలు మాకు వద్దనని ఇన్ ద హిస్టరీ ఆఫ్ పొలిటికల్లో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా అయ్యా మాకు మెడికల్ సీట్లు వద్దు అని ఎన్ఎంసీకి లెటర్ రాసిన దరిద్రమైనటువంటి పరిపాలన ఎవరిదన్నా ఉందనంటే ఈ కూటమి ప్రభుత్వందే. మీరు పిల్లల్ని చదువుకోనీయకుండా తీసుకెళ్ళిపోయి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తాము, ఎకరానికి 100 రూపాయలు ఇస్తాము, 60 సంవత్సరాలకి లీజుకు రాస్తాము అని అంటే ఇంక ఎట్లా చదువుకోవాలండి సామాన్య ప్రజలు? నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మీకు చదువు విలువ తెలియదు, పిల్లల కష్టాలు తెలియదు. ఇప్పుడు మెడికల్ కాలేజీలకి ఇన్ని తీసుకొచ్చిన పోనీ సక్రమంగా ఆయన నిర్మించినవి అందులో సీట్లు ఉంచుతారంటే అవి ఉంచకుండా ఇవాళ చేస్తున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే పప్పు బెల్లాల్లాగా అమ్మేస్తున్నారు మెడికల్ కాలేజీలు. మీ ప్రైవేటు కన్నా వాళ్ళకి ఇచ్చి దందాలు మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పునాదులు వేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ఏ ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు నాడు నేడు ద్వారా స్కూల్ పిల్లలకి న్యాయం చేశారంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అంటే మనం గతంలో కూడా నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. అక్కడున్న పిల్లల్ని ఐక్యరాజ్య సమితికి నడిపించారంటే క్రెడిబిలిటీ ఎవరిది సార్? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? అలాగే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బిలో పావర్టీలో ఉన్నటువంటి పిల్లలు నువ్వేం చదువుతావమ్మా, నువ్వేమవుతావు అంటే డాక్టరు, కలెక్టరు, ఇంజనీరు లేకపోతే టీచరు ఇలా చెప్పుకున్నటువంటి బిడ్డలకి ఒక స్థానాన్ని కల్పించాలనే కదా ఆయన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించింది. ఇక్కడ పాడేరు లాంటి ఏరియాలో కూడా అసలు వెళ్ళడానికే ఫెసిలిటీస్ ఉండవు, వెహికల్ ఫెసిలిటీ ఉండదు. అలాంటిది అక్కడ ఒక మెడికల్ కాలేజ్ కట్టారు ఆయన. సో ఇన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మీరు అనుకున్నట్టు ప్రైవేట్ కాలేజీలు కాదు, నేను రిపీట్ చేస్తున్నాను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన పులివెందుల్లో ఉన్నది కట్టింది అలాగే వదిలేశారు, ఇక్కడ కడుతున్నవి అలాగే వదిలేస్తున్నారు. అంటే మీకు సామాన్య ప్రజలకి విద్య, అది కూడా వైద్య కానీ ఇలాంటి విద్య రాకూడదు అని చేస్తున్నటువంటి దుష్ట ఆలోచన. రాబో రోజులలో వీటన్నిటికీ సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని మాత్రం చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మెడికల్ కాలేజీలను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి ఉద్దేశంతో మరి ప్రతి ఒక్క పేదవారికి విద్యా వైద్యం అందాలి అనే ఉద్దేశంతో మరి 17 మెడికల్ కాలేజీలని తేవడం జరిగింది. అలాగే 5 ఓపెనింగ్ కూడా జరిపేశారు. అలాగే 2023-24లో అది ఓపెనింగ్ జరగడం అయ్యింది. అలాగే దాంట్లో ఒక 5 కాలేజీల్లోని 150 సీట్లు చొప్పున 750 సీట్లు సమకూర్చడం జరిగింది. మరి 2024-25 ప్రభుత్వం వచ్చుంటే మరొక 5 కాలేజీలు ఓపెనింగ్ అయ్యుండేవి. అలాగే మళ్ళీ 150 సీట్లు చొప్పున కాలేజీకి మరొక 750 వచ్చుండేవి. అలాగే 26, 25, 26 కూడా సేమ్ అదే ప్రాసెస్లోని అవి కూడా వచ్చి ఉండాలి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 రావాల్సిన సీట్లు కూడా రాలేదు, అలాగే సమకూర్చలేదు. అలాగే ఇప్పుడు కూడా ఈ 25, 26 కూడా రావాల్సినవి కూడా వాటిని గాలి వదిలేయడమే కాకుండా మరి జగన్ గారు తెచ్చిన వైద్య కాలేజీలన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేటు పరానికి ఇచ్చేసి పీపీపీ పద్ధతిలోని ప్రైవేట్ వ్యక్తులకు అందజేయాలి చేస్తున్నారు. ఈరోజు మరి ఈ విద్య చదవాలి అనే పేదవారి కళను కాస్తాను ఆయన ఒక కక్షపూరితమైన ఏ విధంగా అయితే మరి జగన్ గారు పరిపాలన 17 మెడికల్ కాలేజీలు తేవడం అంటే అది మాటలు కాదు. మరి మనకి ఈ ఆంధ్ర తెలంగాణ విడిపోకముందు మనకి 17 మంది ముఖ్యమంత్రులు వచ్చారు మనకి పరిపాలించారు. మరి వీళ్ళందరూ వల్ల కూడా కాలేదు. ఒకే టర్మ్లోని 17 మెడికల్ కాలేజీలు తేవడం అనేది, మరి జగన్ గారి టైంలో 17 మెడికల్ కాలేజీలు తేవడం అనేది నిజంగా మరి పేదవారికి మంచి వైద్యం అందించాలి. ప్రతి ఒక్క పేద ఇంట్లో కూడా ఒక ఆణిముత్యంలాగా ఒక డాక్టర్ని తయారు చేయాలి. మన ఆంధ్రాకి ఇంకా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలి పేదవారందరికీ అనే ఉద్దేశంతో మరి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు.
మరి వీటన్నింటినీ 2024లోని జరిగిన ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం వచ్చి ఎక్కడ వాటిని ఉన్న 5ని కూడా మనం ఓపెనింగ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటే జగన్ గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుంది, ఇంకా ఆయన్ని ఇంకా జనాల గుండెల్లో తీయడం అది ఎవరి తరం కాదు అది. మరి ఇంకా ఈయన కొంచెం ఒక కుంటి ఆలోచనలతో మరి కూటమి ప్రభుత్వం ఆ 5ని కూడా వినియోగంలోకి తేలేదు. మరి ఈరోజు ఆ విద్యార్థులందరూ కూడాను ఎంత బాధపడుతున్నారంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు, మైనార్టీ కులాలు చెందిన వాళ్ళంతా కూడాను ఈరోజు చాలా మోసపోయారు. అలాగే విపరీతమైన ఒక బాధ. ఇప్పుడు ఈరోజు మన రాష్ట్రంలోని మనకి కాలేజీలు అందుబాటులోకి లేక ప్రైవేట్ పద్ధతిలో ఇచ్చేలాగుంటే మరి వాళ్ళకి ఈ పేద కుటుంబాలందరి ఒక విద్య అందించాలి, వాళ్ళకు డాక్టర్ అవ్వాలి అంటే దాన్ని ఏ విధంగా ఫీజులు కట్టుకొని ఏ విధంగా కొన్ని పక్క రాష్ట్రాల్లో మనకి సీట్ వచ్చిందనుకోండి ఎలా వెళ్తారు వీళ్ళు? మన ఆంధ్రాని మనకున్న 17 కాలేజీలు మనం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమేంటి? అండ్ మనం వెళ్ళి వేరే రాష్ట్రాల మీద ఆధారపడడం అనేది నిజంగా దురదృష్టకరం. మరి ఈరోజు నిజంగా విశాఖపట్నం మీద ప్రేమ అంటారు, ఆంధ్ర అంటే ప్రేమ అంటారు. మరి విజనరీ అని అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి విజనరీ సంపద సృష్టిస్తామని అన్నారు. సంపద సృష్టించడం అంటే ప్రైవేటు వ్యక్తులకి వాళ్ళకి ద్వారా డబ్బులు మన ఆస్తులందరినీ వాళ్ళకి దారాదత్తం చేసి సంపద సృష్టించడమా అని ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మరి వైసీపీ తరపు నుంచి ఒక మహిళగా నేను అడుగుతున్నాను, అదే ఒక తల్లిగా మరి ఈరోజు మా బిడ్డలందరూ కూడాను ఇంత దీనిగా మోసపోయి మరి ఆల్రెడీ 2023-24లో జాయిన్ అయిన పిల్లలకి ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేటు పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేలాగుంటే ఫీజులు ఎలా కడతారు? మరి వాళ్ళు ఇంకా ఉన్న 4 సంవత్సరాలు చదవాలా లేదా? మరి ఆ తల్లిదండ్రులు వాళ్ళు చదివించగలరా ఈ ఫీజులు కట్టుకొని? మరి జగన్ గారు ఎంతో మంచి ఉద్దేశం, మరి పేదలకి పెన్నిది అనే ఊరికినే అన్నారు, చేసిన చేతులు బట్టే ఆ పేదల పెన్నిది. పేదల మనసులో గెలుచుకున్న ఒక్కగాని ఒక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఆయన మరి ఈ కాలేజీలని అన్నీ కూడాను ఆయన ఉద్దేశమే ఏంటి అంటే ప్రతి ఒక్క పేద ఇంట్లో కూడా ఒక డాక్టర్ రావాలి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అవ్వాలి, మంచి వైద్యం అందించాలి. మరి ఆ కాలేజీలో పిల్లలు బాగా మన కాలేజీలో మన పిల్లలు డాక్టర్స్ అయినవి ఉంటే మంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలి ప్రతి ఒక్కరు కూడాను. మరి అదే ఉచిత ఓపీ తీసుకొని మరి ఉచితంగా ఆపరేషన్లు కానివ్వండి, ఏవైనా స్కానింగ్లు కానివ్వండి ఉచితంగా జరిగి ఉండేవి. అంతా ఆ మంచి ఆలోచనతో పెట్టిన ఈరోజు ఆ చదువుని కాస్తాను, వైద్య చదువుని కాలేజీలని కాస్తాను ఈరోజు ఎలా అంటే ఈయన సంపద కోసం ఈయన బినామీ వ్యక్తులకి అప్పగించడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. రోజు ఏ కాలేజీలు అయితే మరి జగన్ గారు పెట్టిన కాలేజీ వైద్య కళాశాలను 10 కూడా ఎలా అయితే ప్రైవేట్ వ్యక్తులకు అందజేయాలని అనే ఆలోచన, ఇలాంటి దురబుద్ధిని మరి కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మరి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే నేను విన్నవించుకుంటున్నాను. మీరు చాలా పెద్ద మాటలు చెప్పారు సార్, ఆడవాళ్ళంటే ఇష్టం అంటారు, ప్రజలంటే ఇష్టం అంటారు. మరి వీటిపై మీరు కూడా నోరు మెదపండి సార్, మరి మాకు న్యాయం జరిపించండి, పేదవాళ్ళందరి తరపున మీరు మాట్లాడి వీటికి కొలిక్కి వచ్చేలాగా వాళ్ళ ఆలోచనని మీ కూటమి ఆలోచనని వెనక్కి తీసుకునే విధంగా ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను.